పరావిద్య అంటాం. ఈ రెండు కలిస్తే మనం మామూలుగా చెప్పుకుంటాం విద్య, వాల్యూడ్ ఎడ్యుకేషన్ అని చెప్తాం. చదువు, సంస్కారం రెండు ఉన్నదే విద్య. అసలైన విద్య అంటే చదువు ఉండాలి, దాంతోపాటు సంస్కారం ఇవ్వగలిగేదే అసలైన విద్య. సంస్కారం అంటే ఏంటి? అందరం చెప్పుకుంటాం సంస్కారాలు ఇవ్వాలి, సంస్కారాలు ఇవ్వాలి. సంస్కారం అంటే సంస్కారోహి గుణాంతరాధనం ఉచ్యతే అంటే చెడును తొలగించి మంచిని స్థాపించడమే సంస్కారం. మళ్ళీ ఇక్కడ మంచి చెడు అన్నది, మంచి ఏంటిది చెడు ఏంటిది కూడా తెలియాలి. మంచిని స్థాపించాలంటే మంచి ఏందో తెలియాలి. పిల్లలు నాన్న సైలెంట్గా ఉండాలి, మీ అమ్మ నాన్నలు వినాలి. మంచి అంటే మనకు కానీ ఇతరులకు కానీ శరీరానికి కానీ మనస్సుకు కానీ స్వస్థత లభించేది, హాయిగా అనిపించేది మంచి పని. ఏ పని చేసినా కూడా మనకు హాయిగా ఉండాలి, ఇతరులకు హాయిగా ఉండాలి, శరీరానికి మనసు. అది కాకుండా ఇద్దరికి కష్టమయ్యేటువంటి పని ఏదైనా కూడా చెడ్డది. కాబట్టి అలాంటి చెడ్డ పనులను మనం తొలగించి మంచిని మాత్రం నేర్పేదే సంస్కారం. మరి ఇలాంటి విద్య ఎక్కడ దొరుకుతుంది? మీరు ఏ పాఠశాలలో చూడండి, మామూలు భౌతిక విద్య ఎంతమంది చెప్పుకున్నాం, అపర విద్య చెప్తారు. స్కూళ్ళలో ప్లే గ్రౌండ్ కూడా ఉండదు అక్కడ. వాళ్ళు ఏంటి ర్యాంకులు, మార్కులు అది మాత్రమే దృష్టిలో పెట్టుకొని చెప్తారు. అవసరమైతే కాపీ కూడా కొట్టిస్తారు. ఎందుకంటే అక్కడ నైతిక విద్య కూడా చెప్పరు. మరి మన దగ్గర ఏం విద్య చెప్తాం? ఒకటి మనం ఇచ్చే ప్రాముఖ్యత, ఒకటి సర్వాంగీణ వికాసం అంట. రెండోది మనము బాలికా విద్యకు కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఎందుకు బాలిక, ఉమెన్ ఎడ్యుకేషన్ ఎందుకు అనేది నేను చెప్తాను. సర్వాంగీణ వికాసం మాకు విద్యాపీఠం యొక్క లక్ష్యం. మనదైన పద్ధతిలో పాశ్చాత్య సంస్కృతిని తొలగించి మళ్ళీ ఇండియా సంస్కృతి మళ్ళీ పునరుద్ధరించడానికి మనం చెప్పేటువంటి దీని కొరకు మనకు లక్ష్యం ఉంటుంది. సర్వాంగీణ వికాసం ద్వారా మంచి శక్తివంతులైన పిల్లలు, మంచి బీదస్తులను, అట్టడుగునున్న వాళ్ళని, దయ చూపగలిగేటువంటి పిల్లల్ని, దేశభక్తి కలిగిన పిల్లల్ని తయారు చేయాలి. అది మన లక్ష్యం. సో సర్వాంగీణ వికాసంలో శరీర వికాసం, ఆటల ద్వారా శరీర వికాసం ఇస్తాము. ప్రాణిక వికాసం, ఇప్పుడు చూస్తారు పిల్లలు యోగా చేశారు, యోగా, ప్రాణాయామ, ధ్యానం, ఇవి ప్రాణిక వికాసంలో వస్తాయి. మానసిక వికాసం, మనసు చక్కటి ఆలోచన విధానం చక్కగా ఉండాలి. వాడి ఆలోచన చక్కగా ఉంటేనే వాడు చేసే పనులు చక్కగా ఉంటాయి. అందుకని ఏమంటారంటే మన థాట్స్ మన యాక్షన్స్ అవుతాయి, మన యాక్షన్స్ హ్యాబిట్ అవుతాయి, మన హ్యాబిట్ మనగా యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. కాబట్టి మూలం వచ్చి మళ్ళీ మనసు దాని ఆలోచనే ఉంటుంది. ఒకటి ఇంగ్లీష్లో ఒక సూక్తి ఉంది, మైండ్ కెన్ మేక్ హెవెన్ ఆఫ్ హెల్ అండ్ హెల్ ఆఫ్ హెవెన్. సంకల్ప వికల్పానాం మనః అంటే మనసు దేన్నైనా చెడగొట్టచ్చు, దాన్ని కన్స్ట్రక్టివ్ వేలో కూడా ఆలోచించవచ్చు. కాబట్టి మానసిక వికాసం జరగాలి, దానికి అనుగుణంగా జ్ఞానేంద్రియ వికాసాలు జరగాలి, కర్మేంద్రియ వికాసాలు జరగాలి. అప్పుడు టోటల్గా మానసిక వికాసం చక్కగా వస్తుంది. తర్వాత భౌతిక వికాసం, బుద్ధి వికాసం, మంచేంది చెడేంది అని విచక్షణ తెలుసుకోగలిగేవాడు, అది బుద్ధి వికాసం వస్తుంది. లాస్ట్కు నైతిక ఆధ్యాత్మిక వికాసం. నైతికం అంటే మంచి నిజాయితీగా ఉండడము, దానికి సంబంధించిన విషయాలు చెప్పేది నైతికత. ఆధ్యాత్మిక అంటే దేవుడు ఉన్నాడు, నేను నామమాత్రుణ్ణి, నాది భగవత్ స్వరూపమైన ఆత్మ అని మనమంతా ఫ్రాటర్నిటీ, మనమంతా ఒక సోదర భావంతో ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి, టీం వర్క్ చేసుకోవాలి, అహంభావం ఉండకూడదు, పాజిటివ్ వేలో థింక్ చేయాలి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక వికాసంలో వస్తాయి. ఇవన్నీ మనము కలిపి చెప్తే అదొక సంస్కారం అవుతుంది. దాంతోపాటు భౌతిక విద్య మనం చెప్పే సబ్జెక్ట్స్ ఉంటాయి. దీనివల్ల లాభం ఏంటి అంటే సైంటిఫికల్గా కూడా ఒక రీసెర్చ్ చేశారు. బట్టి చదువులను ఒక బ్యాచ్, ఇట్లా సర్వాంగీణ వికాసం ఆల్రౌండ్ డెవలప్మెంట్తో ఒక బ్యాచ్ను, ఒక బ్యాచెస్గా స్టడీ ఒక 30 సంవత్సరాలు చేసి వాళ్ళకి అనుకున్నది ఏంటంటే ఇట్లా సర్వాంగీణ వికాసం ద్వారా చదువుకున్న పిల్లలకి పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది, సంతోషం ఉంటుంది, మానసికంగా ప్రశాంతత వస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది.
పని సామర్థ్యం పెరుగుతుంది, అన్నిటికంటే కోపింగ్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. అంటే ఫ్యూచర్లో ఏదైనా కష్టాలు వచ్చినా ఒడిదొడుకులు వచ్చినా తట్టుకోగలిగే సామర్థ్యం వస్తుంది. ఇది సైంటిఫికల్గా ప్రూవెన్. కాబట్టి మనము అన్ని రకాలుగా పిల్లవాడిని సర్వాంగ సుందరంగా పిల్లవాడిని అన్నిట్లుగా మనం కోచింగ్ ఇచ్చి పంపేటువంటి ప్రయత్నం విద్యాపీఠం చేస్తుంది. విద్యాపీఠానికి అనుబంధంగానే శిశు మందిరాలు మన ఆవాసాలు పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా భారతదేశానికి విద్యాభారతి అని ఉంటుంది. అన్ని మూలం మళ్ళీ అక్కడి నుంచి మన యొక్క అకాడమిక్ సిలబస్ అవన్నీ అక్కడి నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటాయి. ఇది విద్యాపీఠం గురించి. మరి విద్యాపీఠం ఎందుకు స్థాపించారు? మన చాలా సంవత్సరాలు మనకు విదేశీయుల దండయాత్రల నుండి మన కల్చర్ను పోగొట్టడానికి ప్రయత్నం చేశారు. అన్ని రకాలుగా విధ్వంసం చేసి పోగొట్టడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి మనము కూడా విద్య ద్వారానే మన యొక్క కల్చర్, మన యొక్క సంస్కృతిని మళ్ళీ పునరుద్ధరించాలి అనేటువంటి ఉద్దేశంతోనే విద్యాభారతి మనదైన ఇండియన్ ఎడ్యుకేషన్ స్థాపించి ఇలా శిశు మందిరాలు ఆవాసాలు పెట్టి దేశం అంతటా నడుపుతుంది. అలాంటి విద్య రావాలంటే కేవలం మనకు ఒక శిశు మందిరాలు ఆవాసాలనే దొరుకుతాయి. మీకు ఏ పాఠశాలకు పోయినా ఆటపాటలు కానీ నైతిక ఆధ్యాత్మిక శిక్షణలు మనకి ఎక్కడ కనబడి. బట్ ఎందుకు మనం ఈ వీటికే ప్రిఫరెన్స్ ఇవ్వాలనే దానికి నేను ఎంతో తోడు చెప్పాను. మనకు ఒక అడిషనల్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది, సదాచారం అని. ఆ సదాచారంలో మనం చెప్పుకున్న సంస్కారవంతమైనటువంటి అన్నీ కూడా అందులోనే ఉంటాయి. అదొక సబ్జెక్ట్ మనకి అడిషనల్, ఏ బడిలో ఉండదు. అది సౌదే తల్లిదండ్రులు గమనించగలరు, ఎవరు మాట్లాడద్దండి. మీ యొక్క విద్యార్థులు మీ దగ్గర ఉంచుకోవద్దు. పిల్లలు మీరు ముందు సైలెంట్ గా ఉంటాయి. మేము ఎప్పటికీ మీతో చెప్తుంటాం, ఇవన్నీ మీకు చెప్పినే ఉంటాయి. ఇక్కడ అమ్మా నాన్నల కొరకు చెప్పేది. తల్లిదండ్రుల మాటలు ఇక్కడికి వినబడుతున్నాయి. స్పీచ్ వినండి. సో బాలిక విద్యకు మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం విద్యాపీఠం. ఎందుకు అంటే ఇప్పుడు స్త్రీ శక్తి సంఘం అని మొన్న కార్యక్రమం చేశాం. అంతకుముందు పిల్లలు మహిళా యొక్క శక్తిని చాటడానికి క్యాంపుకు పోయి వచ్చారు. మా దగ్గర ఇప్పుడు కో ఎడ్యుకేషన్, ఇంతకుముందు ఈ ఆవాసంలో ఓన్లీ పురుషులు బాలులదే ఉండేది. ఆ తర్వాత బాలికలకు ప్రవేశం ఇచ్చాము. ఆ తర్వాత వాళ్ళకి సౌకర్యాలు మంచిగా ఉండాలని ప్రత్యేకంగా ఒక హాస్టల్ సెపరేట్ గా వాళ్ళకి హాస్టల్ కట్టడం జరిగింది, 2 అంతస్తులు. అది సరిపోవట్లేదు, ఇంకా మనకు అమ్మాయిలు రావాలి అని ఏం చేసాం, మళ్ళీ ఈ సంవత్సరం ఎక్స్టెన్షన్ బిల్డింగ్ కూడా కట్టాం. మొన్ననే ఆ గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళకి పిల్లలకి అక్కడ బాయ్స్ తో కలిసి కూర్చొని తినడానికి ఇబ్బందికరంగా ఉంది అని వాళ్ళకి సెపరేట్ డైనింగ్ చేసాం. 3 రోజుల క్రితమే ఓపెన్ అయింది. పిల్లలు వాళ్ళ డైనింగ్ హాల్లో వాళ్ళు సెపరేట్ గా అమ్మాయిలు తింటున్నారు. వాళ్ళకి ఒక ఫ్రీడమ్, అంటే స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు పైన కూడా అయిపోయింది, అది ఇంకో 15-20 రోజులు అయిపోతుంది. పైది ఎందుకంటే మీరు ఇంకా మీ పిల్లలు బాగా ఇక్కడ కంఫర్టబుల్ ఉంటున్నారు, మీరు సంతోషపడి ఇంకా ఇతర పోషకుల నుంచి అమ్మాయిలను పంపితే రాబోయే కొత్త అమ్మాయిల కోసం మేము ఆల్రెడీ ఫ్లోర్ అడ్వాన్స్ గట్టి పెడుతున్నాం. ఇది పోషకులు గమనించాలి. మీ అమ్మాయిలు ఇంకా 20-30 మంది ఎక్కువ వచ్చినా కూడా మేము అకామిడేట్ చేసుకోవడానికి పైన ఆల్రెడీ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ అయ్యి రెడీ ఉంది. పిల్లలు రాగానే ఓపెన్ చేయడం వాళ్ళకు. సో ఈ అమ్మాయిలకి ఎందుకు మేము సెపరేట్ ఎందుకు ఇస్తాము? ఓవరాల్ గా అమ్మాయిలకి బాలికా విద్య ఎందుకు అంటే, స్వామి వివేకానంద చెప్తాడు, ఏ దేశ ప్రగతి అయినా కూడా దేని మీద ఆధారపడిందంటే అట్టడుగునున్న వానికి చేయూతనియడం నంబర్ 1. రెండవది స్త్రీలను గౌరవించడం, స్త్రీలను కూడా అప్లిఫ్ట్మెంట్, వాళ్ళకు కూడా విద్య ద్వారా వాళ్ళని కూడా పైకి తీసుకురావడం. సో స్త్రీలకు చాలా ఇంపార్టెన్స్ చెప్పండి. పేదవాళ్ళని బాగా లిఫ్ట్ చేయాలి, అమ్మాయిలను కూడా బాగా చదివించి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాలి. వారు ఒకటే మాట అంటారు, వుమన్హుడ్ ఈజ్ మదర్హుడ్. ప్రతి మహిళ తప్పకుండా తల్లి కావాల్సిందే. అటు మదర్ అయిందంటే మళ్ళీ కల్చర్, ఇంట్లో కల్చర్ అంతా ఆమె నేర్పిస్తుంది. మాతకు ఒకటి ఉంది, మాత నిర్మాత భవతి. ఇంటికి దీపం ఇల్లాలంటాం మనం. ఒక మహిళకు విద్య నేర్పిస్తే ఆ కుటుంబం అంతా కూడా సంస్కారవంతమైంది. ఒక అబ్బాయికి నేర్పిస్తే వాని వరకే సంస్కారం ఉంటుంది, అమ్మాయికి నేర్పిస్తే కుటుంబం మొత్తం సంస్కారవంతమైంది. అందుకనే బాలిక విద్యకు మేము అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. మాత నిర్మాత భవతి. మాత నిర్మాత ఏం నిర్మితే బంగ్లాలు కడుతుందా? కాదు. ఒక విద్యార్థిని అన్ని ఉత్తమ గుణాలతోటి మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్, వాడికి మంచి బుద్ధులు చెప్పి, మొదటి గురువు అంటాం తల్లిని, మంచి విద్యాబుద్ధులు చెప్పి పిల్లవాడిని చక్కగా ఇంట్లో మంచి సంస్కారవంతమైనటువంటి వాతావరణం తీసుకొస్తుంది. కాబట్టి అమ్మాయిలకు ప్రత్యేకంగా విద్య, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఈ బాలిక విద్యను మేము ప్రవేశపెట్టాం. తర్వాత
ఈ విద్యాపీఠం తర్వాత మనము ఈ సంస్కారాలు తర్వాత ఎందుకు మనం ఈ ఇంపార్టెంట్ అంటే మహిళలకి గౌరవం ఇవ్వాలనుకున్నాం కదా. మహిళ అంటేనే గౌరవప్రదమైనది అని అర్థం అన్నమాట. మహిళ అనే పేరు ఎట్లా వచ్చిందంటే మహాపూజాయాం మహిళ, ఎప్పుడు పూజింపబడుతుంది అంటే అలా గొప్పగా. దేవుడైతే ఆడవాళ్ళకి ఎక్కడ గౌరవం దొరుకుతుందో అక్కడ సంతోషంతో నాట్యం చేస్తాడట. ఆడవాళ్ళను హింస పెట్టి ఏడిపిస్తే అక్కడ దరిద్రం కొట్లాడుతుందని. సో మన సంస్కృతిలో అంత గొప్ప మహిళలకు అంత గొప్ప ప్లేస్ ఉంది, ఒక స్థానం ఉంది. భార్యను మనకి ఎట్లా చెప్తారు శాస్త్రాలు అంటే భార్య దైవకృత సఖ అంటే దేవుడిచ్చిన స్నేహితురాలు భార్య. అంటే ఏదో పెళ్లి చేసుకున్నాము, పెళ్లి శుభ్రులు పోయి సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నది కాదు. దేవుడు నిర్ణయించాడు నీకు పర్మనెంట్గా నీకు తోడు, నీకు స్నేహితురాలని దేవుడు నీకు పంపించిన స్నేహితురాలు అని అర్థం భార్య. సో ఇలాంటి మంచి మంచి ఉన్నప్పుడు మనకి మన సంస్కారాలు ఎందుకు పొడగొట్టుకున్నామో బ్రీఫ్గా ఎక్కడెక్కడ పోయినాయో తెలుసుకోవాలి కదా. విదేశీయులందరినీ మన సంస్కారాన్ని మన భారతదేశాన్ని తుంగలో దొక్కడానికి ఎన్ని రకాల ప్రయత్నం చేశారంటే 3 ఆస్పెక్ట్లలో వాళ్ళు ట్రై చేశారు. ఒకటి బడి, ముడి, గుడి, 3 ఆస్పెక్ట్లు. బడి విషయంలో మన ఆంగ్ల పాలనలో మెకాలే అనేవాడు వాళ్ళ అడ్వైజర్ ఉన్నాడు ఆంగ్ల పాలనలో. వాడు బాగా చూశాడు, ఆలోచించాడు ఈ దేశం మొత్తం దరిద్రం అయిపోయి మనకు బానిసలు కావాలి అంటే ఈ విద్యా విధానం మారాలి. వాళ్ళ యొక్క ధర్మం హిందూ భారతీయ విద్యా విధానంలో వాళ్ళ ధర్మం కన్నా వాళ్ళు పాటించిన రోజులు మనకు వంగరు. దేశాన్ని జయించినాం కానీ ప్రజలను వాళ్ళ మనసులను దోచుకోలేము అని వాడు ఏం చేస్తాడు, వాళ్ళ యొక్క లండన్లో ఒప్పించి ఆంగ్ల విద్య ప్రవేశపెడతాడు. వాడు ఏం చెప్తాడు దాని ద్వారా అంటే మన ఇంగ్లీష్ విద్య నేర్పించి వాళ్ళను ఇంగ్లీష్ కంటే గొప్పది లేనే లేదు ఈ ప్రపంచంలో, ఇంగ్లీషు ఆంగ్ల కల్చర్ కంటే గొప్పది లేనే లేదు అనేటువంటి బానిసత్వ భావాన్ని మన ఇండియన్స్లో నింపి మనల్ని పూర్తిగా మన యొక్క సంస్కారానికి సంస్కృతికి దూరం చేయాలనేటువంటి ఆలోచనతో వాడు ప్రవేశపెట్టారు. వాడు కృతకృతుడు అయ్యాడు కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను తర్వాత చెప్తాను పాశ్చాత్య సంస్కృతి ఎలా ఇప్పుడు నడిచేదాని గురించి చెప్తాను. వాడు సక్సెస్ఫుల్ అయినాడు. వాడు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటికే అది మనకు పోవట్లేదు, ఆ బానిసత్వ లక్షణాలు పోలేదు, మనకు ఆంగ్ల కల్చర్ పోవట్లేదు. బడి అయితే దీన్ని మనం పునరుద్ధరించడానికి మెకాలే విధానాన్ని తీసేసి మనదైన విద్యను పెట్టడానికి మన విద్యాపీఠం, విద్యాభారతి ఇవన్నీ కార్యక్రమాలు పాఠశాలలు పెడతారు. ముడికి సంబంధించి మన యొక్క వివాహ వ్యవస్థ చాలా గొప్పది. ఎంత అంటే ఏ దేశం పోయినా మీకు డైవర్స్ కల్చర్ దొరుకుతుంది. ఇట్లా పెళ్ళి అయితే అట్లా డైవర్స్ అయిపోతుంది. మనకి ఎన్ని పెళ్లి మంత్రాలతో చేసుకుంటాం, ఎంత మంచి స్ట్రాంగ్ కల్చర్ అంటే మనకి చాలా మంది వివాహ మంత్రాలు అయ్యగారు చదివే మంత్రాలు చాలా మంది తెలియదు. కొన్ని పెళ్లిళ్ళ మంత్రాలు కూడా చదువుతారు, అర్థాలు కూడా చెప్తారు వాళ్ళు. సో భార్య భర్తలు ఎలా కలిసి ఉండాలి, సో ఆ అర్థాలు తెలిసి మనము ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ ఎలా ఉందంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, బ్రేకప్ ఎట్ ఫస్ట్ ఫైట్. ఇట్లా పెళ్లి చేసుకుంటారు, అట్లా విడిపోతున్నారు. మళ్ళీ పెళ్లి ఎట్లా చేసుకుంటున్నారు, అబ్బా వేద మంత్రాలతో పెద్ద లక్షలు ఖర్చు పెట్టి 7 రోజులు పెళ్లి చేసుకుంటారు. దాని అర్థం తెలియకపోతే ఇట్లే ఉంటుంది, అర్థం లేని చదువు వ్యర్థం. సో డైవర్స్ కల్చర్. కాబట్టి ఇప్పుడు ముడి గురించి మనకు 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు దాని ఏంటంటే 3Dలు గుర్తుపెట్టుకోండి. డేటింగ్, డైవర్స్, డింక్ కల్చర్ అనేది మీకు ఎంతమంది తెలుసు. డింక్ కల్చర్ అంటే దాని DINK, దాని ఫుల్ ఫామ్ ఏంటంటే డబుల్ ఇన్కమ్, భార్యాభర్తలు ఇద్దరు సంపాదించాలి. NK అంటే నో కిడ్స్, పూర్ణాలతో ఏమొద్దు, ఇద్దరం సంపాదించుకోవాలి, ఎంజాయ్ చేయాలి. ఇది డింక్ కల్చర్. అసలు స్త్రీకి మాతృత్వమే ఒక సంపూర్ణం. ఆమె జీవితం సంపూర్ణం కావాలంటే మాతృత్వం పొందాలి. మాతృత్వం పొంది మంచి సంతానాన్ని కని దేశానికి. కాబట్టి మనము ఒక కల్చర్లో పడి సమయం లేదు కాబట్టి నేను ఒక 2 నిమిషాలు ముగించేస్తాను. మన కల్చర్ ఎట్లా పాడైంది, ఎక్కడెక్కడ పాడైందో నేను జస్ట్ నేమ్స్ చెప్పేసి ముగించేస్తాను. ఒకటి కట్టుబొట్టు, ఎవరు చెప్పక్కర్లేదు. బొట్టు ఎక్కడ ఉన్నదో ఎవరికి తెలియదు, దుర్బిని పెట్టినా దొరకదు.
కట్టు ఇంకా చినిగిపోయిన బట్టలు వేసుకుంటారు. అది ఏం కల్చర్ ఎవరు చేసుకుంటారో తెలియదు. దానికి డీటెయిల్స్ అవసరం లేదు. మొబైల్ నెంబర్ అడిగితే తర్వాత మన ఈ మహిళలను ఎలా చూపిస్తాను, పూర్తిగా డీగ్రేడెడ్. మీకు సినిమాలో చూసినా టీవీలో చూసినా ఒక స్త్రీలను విలన్ల లాగా చూపిస్తున్నారు. మన కల్చర్ ఏంటి, మన స్త్రీకి ఎంత గొప్పతనం ఉండే అంత రివర్స్లో చూపిస్తున్నారు. అమ్మాయిలను ఆట వస్తువులాగా అర్ధనగ్నంగా చూపిస్తున్నారు. ఇవన్నీ వ్యాపారాత్మక ధోరణి. స్వామి వివేకానంద కూడా అన్నాడు, ఉమెన్ ఈజ్ నాట్ ప్లేథింగ్, ఉమెన్ హుడ్ ఈజ్ మదర్హుడ్. ఉమెన్ ఈజ్ నాట్ ఏ ప్లేథింగ్, ఆట వస్తువు కాదు స్త్రీ అంటే. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి అన్ని తర్వాత నెక్స్ట్ ఆధ్యాత్మికత. సో మనకి ఒక గుడికి వెళ్తాము, ఒక పవిత్ర భావంతో వెళ్తాము, అక్కడ కొన్ని వైబ్రేషన్స్ దొరుకుతాయి. అవి వాస్తు లెక్క ప్రకారం కడతారు గుళ్ళు. ఆ గంటలో ఉండే శబ్దం, గంట శబ్దం కూడా మనకి ఎంతో స్వాంతన చేకూర్చేది. ఇవన్నీ బాగానే ఉంటాయి. మనం గుడికి పోతున్నాం ఎందుకు అంటే పైసలు వేసామా, మొక్కామా, కోరికలు కోరుకున్నామా వచ్చినాం. మన ధర్మం ఏంది, మన సనాతన ధర్మం ఏంది, హిందూ ధర్మం ఏంది మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇక ఎవడో తిడతాడు, మీదంతా ఈ సనాతనం వేస్ట్ కూడా అయితే వైరస్ మనం వచ్చిపోయినది కరోనా వైరస్తో సమానం అంటాడు ఒక విధవ. సనాతన ధర్మం గురించి ఎవడు తెలియక పిచ్చి వాగులు వాగుతుంటారు. మరి మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన యొక్క సంస్కృతిని పునరుద్ధరించాలి, మళ్ళీ మంచి పౌరులు కావాలి, మన పిల్లలు మంచిగా వృద్ధిలోకి రావాలి అంటే మనం ఇట్లాంటి పాఠశాలను పోషించాలి. పోషకులు కూడా మీకు పోషకులని గౌరవించాం, తల్లిదండ్రులను మేము అనం, పేరెంట్స్ అని అనం. పోషకులని ఎందుకు గౌరవం పిలుస్తారంటే మీరు మా పాఠశాలను పోషిస్తారు. అలా పోషించడమే కాకుండా ఇంకా కొంతమందిని మీరు ప్రోత్సహిస్తూ మన పాఠశాల వైపు వాళ్ళని మరల్చి ఇంకా ఇది అభివృద్ధి ప్రతంగా నడవడానికి ఇచ్చారు. చివరిగా విద్యార్థులకి దేశభక్తి అనేది చాలా ముఖ్యం. మాతృమూర్తి, మాతృ సంస్థ, మాతృభూమి, ఈ మూడింటిని మర్చిపోకూడదు. జననే జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి రాముడు చెప్పాడు. తల్లి కన్నభూమి స్వర్గానికంటే గొప్ప. వీటితో పాటు మనం చదువుకున్న సంస్థకు మనం వెళ్ళిపోయిన తర్వాత గివ్ బ్యాక్ టు ది స్కూల్. ప్లీజ్ పాఠశాల నుంచి ఏదైతే లబ్ధి పొందారో మళ్ళీ పాఠశాలకు తిరిగి మీరు కొంత మీ రుణం తీర్చుకోవడానికి పాఠశాలకి ఇచ్చి, ఇప్పుడు మాకు పూర్వ విద్యార్థులు చాలా కంట్రిబ్యూషన్స్ ఉంటున్నాయి పాఠశాలలు. ఇక్కడ మన హరీశ్వరన్ రెడ్డి గారు పూర్వ విద్యార్థుల అధ్యక్షులు స్టేట్లో. సో వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ చాలా జరుగుతున్నాయి. మన పాఠశాల అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన పోషకులు కూడా, హితైషులు కూడా మన పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములై మనల్ని దీవించి మనకి ఇంకా ఈ పాఠశాల అభివృద్ధి చెందితే ఇది సొంత పాఠశాల కాదు, మన సొంతానికి లాభం వచ్చే లాభాపేక్షితం చేసుకునే పాఠశాల కాదు, ఇది ఇండివిజువల్ బడి కాదు. మేము ఇంతమంది కార్యకర్తలు మేము పనిచేస్తున్నాము అంటే ఇంట్లో ఏదో ఒకటి లేకపోతే, ఏదో స్టప్ లేకపోతే మేము అందరం ఎందుకు వస్తాం? ఇంట్లో పని వదులుకొని మా వృత్తులు వదులుకొని ఇంతమంది కార్యకర్తలు పనిచేస్తున్నామంటే ఇది సమాజానికి సామాజిక పాఠశాలలు, సమాజం ఉద్ధరించే పాఠశాలలు కాబట్టి సమాజం ఇంకా బాగుపడాలి, మంచి మంచి పిల్లలు రావాలి, పౌరులు రావాలి. కాబట్టి ఇలాంటి వాటికి మనం సేవ చేస్తే మనకు కూడా మనం ఒక గొప్ప సేవకులు అవుతాం అనే భావంతో అందరూ కూడా సేవకులుగా పనిచేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించి పిల్లల్ని పంపండి, ఇంకా అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం చేసుకోండి. పిల్లలు మీరు కూడా ఈ పాఠశాల నుంచి పోయినంటే వజ్రాల్లాగా వెళ్ళాలి. ఎక్కడి విద్యార్థి అంటే ఆవాస విద్యార్థి, శిశు మందిర్ విద్యార్థి అంటే నంబర్ 1 విద్యార్థి. ఇంటర్ కాలేజీలలో ఈ పాఠశాలలో పోయిన వాళ్ళు మిగతా పాఠశాల పిల్లల కంటే చాలా డిసిప్లిన్గా ఉంటారట. మిమ్మల్ని మేనేజ్ చేయడం చాలా ఈజీ అండి. వేరే పాఠశాల పిల్లలు అసలే మొండి ఉంటారు, వినరు. మీ శిశు మందిరాలు ఆవాసం వచ్చిన చాలా బాగా వింటారు. ఇంతకుముందు మల్లారెడ్డి గారు ఉండే, ఆయన కాలేజ్ జూనియర్ కాలేజ్ ఆయన చెప్తుండే, అబ్బా మీ దగ్గర పిల్లలు మంచిగా ఉంటారు. కాబట్టి మనకున్న ఈ గొప్ప పేరును మనం ఇంకా అభివృద్ధి చేసుకుంటే ఇంకా మనము అంతటా మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చి మనల్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.